ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు చివరి సోమవారం కార్తీక మాసం సంబంధించి చివరి సోమవారం అయిన నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ప్రతి చోట కూడా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి తమ ఇష్టదైవమైనటువంటి రాజరాజేశ్వరికి ప్రత్యేక పూజలు చేసిన నేపథ్యం ఒక ఎత్తైతే, మరోవైపు కోడె మొక్కులు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. వేములవాడ దేవస్థానంలో ఈరోజు మాత్రం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ ఇష్టదేవైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు వివాహాలకు సంబంధించి కార్యక్రమాల్లో పాల్గొనడం కాకుండా వారందరినీ కూడా ఆశీర్వదించి మరోవైపు పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చలి మాత్రం గత వారం 10 రోజుల నుంచి మాత్రం పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో చిన్న పిల్లలు మరియు వృద్ధులైతే తీవ్ర బాధలు పడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెల్లవారుజామున పాల వ్యాపారులు కావచ్చు, పేపర్ బాయ్స్ కావచ్చు, వీళ్ళైతే మాత్రం మున్సిపల్ కార్మికులు కావచ్చు, వీళ్ళైతే మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సాయంత్రం 5:30, 6 అయిందంటే చాలు చలి తీవ్రత బాగా పెరుగుతున్న నేపథ్యంలో బయటికి రావాలంటేనే ప్రతి ఒక్కరు జంకుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఉదయం 5-6 వరకు కూడా పొగమంచు ఉన్న నేపథ్యంలో వాహనదారులు కూడా బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అత్యవసరం అయితేనే వృద్ధులు కానీ పిల్లలు కానీ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది, లేకుంటే మాత్రం వెళ్లాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ఈ యొక్క మంచు వల్ల తీవ్ర అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఇంకోవైపు తప్పనిసరిగా స్వెటర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవి వేసుకోకపోతే మాత్రం చాలా అవస్థలు పడే అవకాశం ఉంటుంది. కనుక డాక్టర్లు మాత్రం పెద్ద ఎత్తున సూచన ఇస్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే తప్పనిసరిగా స్వెటర్లు, మాస్కులు వేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని అయితే చెప్తున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది.